కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలు కారుకూతలు కూస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ అద్భుతమని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అభివర్ణించిందని గుర్తు చేశారు. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై వేసిన కేసును సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసిందని వివరించారు. సుప్రీంకోర్టులో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద ఎవరో కేసు వేస్తే ఆ కేసు కొట్టేసింది సుప్రీంకోర్టు. ఇది ఏం తప్పు జరగలేదు, అంత చక్కగానే జరిగిందని. అదే సమయంలో సుప్రీంకోర్టు ఒక మాట అన్నది, కాళేశ్వరం అనేది ఒక ఇంజనీరింగ్ అద్భుతం అనే మాట కూడా సుప్రీంకోర్టు స్వయంగా చెప్పింది. ఎందుకు చెప్తున్నా అంటే ఎవడు ఏమన్నా ఎవడు కారు కూతలు కూసినా మనం యాద పెట్టుకోవాల్సింది ఒకటే. చిన్నప్పుడే పెద్దోళ్ళు చెప్పారు మనోళ్ళు, నిజం అనేది కడప దాటే లోపల అబద్ధం అంగేసుకుని ఊరంతా తిరిగేస్తుందట. అట్లనే ఈ లంగలు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. నా డౌట్ అయితే వాళ్ళే గులగొట్టింటారు. ఆ రోజు మేడిగడ్డ దగ్గర కూడా బాంబు గింబ పెట్టి వీడియో ఏదో చేసి ఉంటాడు. అందుకే అంత లుచ్చగాళ్ళు చేసి మళ్ళీ వాళ్ళే బదనాం చేసి పర్రెపడితే కాంగ్రెస్ వాడేమో దున్నపోతు తినింది అన్నాడు, బీజేపీ వాడేమో దుడ్డని కట్టేని ఎక్కడుందిరా దుడ్డే అని వాడు తిరుగుతాడు. ఎన్డీఎస్ఏ రిపోర్టర్ ఇద్దరు ఒకటే దొంగలు, ఇద్దరు దొంగలే. కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు. ఇద్దరిని నమ్మద్దు, మనం అప్రమత్తంగా ఉండాలి. తప్పకుండా ఇద్దరిని కూడా ఎండగట్టి మళ్ళీ తెలంగాణకు గుండె ధైర్యమైన గులాబీ జెండాను మనమే మళ్ళొక్కసారి ఎగిరేయాలని చెప్పి మీ అందరినీ కోరుతూ జై తెలంగాణ.